రేపే హనుమాన్ జయంతి అండి. అనగా 12 మే 2026 మంగళవారము నాడు వచ్చింది. ఆ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి తలస్నానము చేసుకోండి. అంటే సూర్యుడు ఉదయించక ముందే లేచి తలస్నానము చేసుకొని చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. అదే విధంగా మీకు శని బాధలు ఉంటే ఖచ్చితంగా ఆ రోజున నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనానికి అంటే ఏదైనా సరే పులిహోర లేదా వడ లేదా సింధూరం మీ గోత్రనామాలతో సమర్పించుకోండి. అలా చేస్తే గనక శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకు అని అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తులకు శని బాధలు ఉండవు అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నేను చెప్పేటటువంటి ఈ శ్లోకం ఖచ్చితంగా పాటించండి. కనీసం 108 సార్లు జపం చేసుకోండి ఈ శ్లోకం. ఆ శ్లోకం ఏంటి అని అంటే వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా 108 సార్లు జపం చేసుకోండి. అదేవిధంగా చివరికి హనుమాన్ చాలీసా కూడా ఒక్కసారి కనీసం చదువుకోండి. ఓకేనా? అందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.